పక్కనే ఉంటుంది. ఏకమైన స్థలంలో ఆరాధన జరిగించాడు. ఒకరోజు సువార్త కూటంలో అప్పాజీ అనేటువంటి సహోదరుడు సువార్త విధానాన్ని బట్టి పరిచయం. అంటే దేవుని చిత్తం, దేవుని మాట. ప్రభు ఒక్కరితోనే పని చేయమన్నాడా? చెయ్యి. ఇద్దరితో పని చేయమన్నాడా? చెయ్యి. ప్రభు నేను ఎక్కడ ఉంచాడు అక్కడ నమ్మకం ఉండు. పర్వతానికి పొమ్మంటే నేను పోలేదంటావేంటి? ప్రార్థన చేయమంటే టైం లేదంటావేంటి? ఫ్యామిలీ ప్రేయర్ అంటే కుదరదంటావేంటి? నీవు దేవుని యొక్క ఆజ్ఞలకి ఏదో ఒకటి చెప్పడం మనకు అలవాటు అయిపోయింది. కానీ అది మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. మనం దేవుళ్ళు నిలిచి ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నిలబెట్టగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. సమర్థుడు, శక్తిమంతుడు. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే దేవుని చిత్తం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అబ్రహాము. లోతు జీవితంలో మనకి అది కనపడదు. చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకున్నాను. అబ్రహాముతో దేవుడు ఇస్సాకు నేను బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహామే తన కట్టెలు అంటే ఇస్సాకుని ఏ కట్టెల మీద పెట్టాలనుకున్నాడో ఆ కట్టెలు చూపిస్తాడు. అంటే వాటిని ఆర్డర్లో చేసేస్తాడు. అబ్రహాం ఇంట్లో 318 మంది పనివాళ్ళు ఉన్నారు. ఈ పని ఎవరికి చెప్తే ఎవరు చేయరు? తానే చేశాడు. దేవుడు ఇస్సాకును బలిగా ఇవ్వమన్నాడనే విషయం అబ్రహాం ఎవరితో షేర్ చేయలే. తన పరివారితో కూడా చెప్పలా. ఇద్దరిని తీసుకొని వెళ్ళాడు పరివారిని. మీరు చూడండి, దేవుని చిత్తం మనకు తెలియడం వేరు. దేవుని చిత్తం చేయడానికి కనుక నువ్వు జాగ్రత్తలు చేయకపోయినట్లయితే ఖచ్చితంగా నువ్వు అక్కడ చేయలేవు. దేవుని నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గొప్ప విషయం. ఇది నిత్యత్వంతో ముడిపడిన విషయం. నువ్వు కోట్ల మందికి ఆశీర్వాదాన్ని పంచవలసిన విషయం. దేవుడు లోకానికి వెలుగని చెప్పాడు, కానీ మనం న్యూజెర్సీకో క్యాంటీ కట్టుకో వెలుగని ప్రభు చెప్పలేదు కదా. మనల్ని ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి, ఒక అధ్యక్షుడు ఒక దేశ అధ్యక్షుడు ఆ దేశానికి, ఒక క్రైస్తవుడు ప్రపంచానికి. నువ్వెప్పుడు నీ కుటుంబమో లేకపోతే నీ విలేజో లేకపోతే నీ సిటీయో ఆలోచిస్తున్నా? నువ్వు ప్రపంచానికి చెందిన వ్యక్తివి కాదా? దేవుడు అందుకోసం నేను ఏర్పరచుకోలేదా? మీలో కొంతమంది నాన్న జన్మ నుంచి ప్రభు తెచ్చి ఉండొచ్చు, లేకపోతే చిన్న ఫ్యామిలీస్ నుంచి ప్రభు తీసుకుని వచ్చి ఉండొచ్చు. అది ఏదైనా దేవుడికి నీ అన్న ఉన్నటువంటి గొప్ప సంకల్పం ఏంటి? అబ్రహమా, లోకమంతటికి నువ్వు ఆశీర్వాదకరం ఉంటావు. నిన్ను బట్టి భూలోకంలో వంశగా నేను ఆశీర్వదిస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఒక వ్యక్తి దేవుళ్ళు నిలబడితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా అబ్రహాం జీవితం ఉంది. ఈ మధ్య ఇండియన్ రైల్వేస్